తనపై వ్యక్తిగత ఆరోపణలకు ఎమ్మెల్యే ధర్మశ్రీ కౌంటర్ ఇచ్చారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తే పరువు నష్టం దావా వేస్తానని ఎమ్మెల్యే హెచ్చరించారు. చెప్తున్నా నీ వెనకాల ఎంతో గోండాలు రౌడీలు కడప నుంచి నువ్వు తీసుకొచ్చినా అక్కడ రాయలసీమ నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఎంపీగా ఇక్కడ పోటీ చేసి నీ వెనకాల ఉన్నా అందరు జాతకాలు బయటకు వస్తాయి. ఎందుకంటే నిజాయితీగా ఉన్నావు. నేను నిన్ను ప్యాకేజీ అడిగానా? నువ్వు నాకేం ప్యాకేజీ ఇచ్చావా? ఎప్పుడైనా నా పేరు చెప్పి నువ్వు ఏంటంటే ప్రభుత్వానికి వాళ్ళకి గండి కొట్టే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మీ నాన్నగారేమో మాతో ఉండేవారు కాబట్టి ఆ పేరు చెప్పేమో ధర్మశ్రీ మా మనిషి అని చెప్పి నువ్వు ఎగ్గొట్టావు. నాణ్యలేనటువంటి వ్యాపారాలు నువ్వు చేస్తున్నాను ఎంతో మంది కోకోలలుగా వేలాది మంది మాకు వచ్చి చెప్పినా సరే ఎప్పుడు కూడా ఏ రోజు నీ మీద ఎటువంటి వ్యతిరేకంగా కంప్లైంట్ ఇవ్వలేదు. అది మీరు చూసుకుంటే వ్యాపారం వేరు రాజకీయం వేరని సున్నితంగా చెప్పి నీ కోసం మంచిగా చెప్పినటువంటి వ్యక్తిని వాళ్ళు నెచ్చి మీదకి వచ్చి మాట్లాడుతున్నట్టున్నావు. దయచేసి చెప్తున్నాను ఇప్పటికైనా. ఎందుకంటే నీ వ్యాపారం నీది, నా రాజకీయం నాది. రాజకీయంగా నేను ఎవరి దగ్గర కూడా చేయి చాచలేదు. ఏ రోజు కూడా నువ్వు ₹1 పార్టీ కోసం సీఎం రమేష్ మార్క్ ద్రవిడిజం మార్క్. ఆ విధమైన రాజకీయ నాయకులు మన ప్రాంతానికి కావాలా? ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చి వాళ్ళ రౌడీయిజం పెత్తనాలు చేయడానికి ఏ విధంగా చేయబోతారు అనేది చిన్న శాంపిల్ మాత్రమే. ఆయన ఇట్లాంటివన్నీ కూడా ప్రజలు కరెక్ట్గా బుద్ధి చెప్తారు. అధికారులు కూడా పక్షపాతం లేకుండా వాళ్ళ డ్యూటీని వాళ్ళు డిశ్చార్జ్ చేస్తేనే రేపు ఎన్నికల్లో కూడా ప్రజలు సజావుగా వెళ్ళి వాళ్ళ ఓటుకు నిర్ణయించుకునే పరిస్థితి ఉంటాయి. ఈ విధంగా అధికారుల మీదే రుబాబు చేయాలని బెదిరించాలని ప్రజల్ని ఎలక్షన్ డ్యూటీకి వచ్చిన అధికారులను కూడా ఈ విధంగా చేసే కార్యక్రమం చేస్తారు. కాబట్టి దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా చేయాలని చెప్పి ప్రభుత్వ అధికారిని ఎలక్షన్ కమిషన్ కూడా